హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు చక్రధర్. ఇప్పుడు వాటర్ ప్యూరిఫైయర్ పక్కన సైడ్ ఫిల్టర్ ఉంటుంది కదండి, దాన్ని స్పన్ అంటారు. ఆ ఫిల్టర్ని ఎలా ఓపెన్ చేయాలి, కొత్త ఫిల్టర్ని ఎలా దాంట్లో ఇన్స్టాల్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇది యాక్చువల్గా ఈ వాటర్ ప్యూరిఫైయర్ మనం ఎప్పుడైతే కొంటామో అప్పుడు ఈ రెంచ్ మనకి ఇస్తారు. ఇది దీంట్లో ఫిట్ చేసి ఈ సైడ్ ఫిల్టర్లో ఇది యాక్చువల్గా చూడండి, ఇలా ఓపెన్ చేసి కొత్త ఫిల్టర్ని ఇలా ఉంటుందండి. కొత్తది ఈ ఫిల్టర్ని దీంట్లో ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ దీని లోపల రబ్బర్ ఉంది చూడండి, కంపల్సరీ ఈ రబ్బర్ ఉండాలి. ఈ రబ్బర్ లేకపోతే లీక్ అయిపోతుంది వాటరు. సో దీంట్లో ఇన్స్టాల్ చేయాలి. చేసిన తర్వాత ఈ క్యాప్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి దీంతో కొంచెం టైట్ చేయాలి. ఇలా టైట్ చేసిన తర్వాత దీనికి 2 పైపులు వస్తాయి. అవి ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తాను. యాక్చువల్గా పైపులు పెడుతున్నాను, ఇదొకటి ఇదొకటి. ఇవి ఇలా ఉంటాయి పెట్టినప్పుడు. అంటే ఇవి ఒకటేమో మనకి ఇన్పుట్ వాటర్ మన ట్యాప్ దగ్గర కనెక్ట్ అయి ఉంటుంది, ఒకటి వాటర్ ప్యూరిఫైయర్ ఇన్పుట్కి వెళ్తుంది. ఇవి ఎంత గట్టిగా లాగినా రావు. చాలామంది ఇవి తీసి దీన్ని రిమూవ్ చేసి మళ్ళీ ఫిల్టర్ వేసుకుందామని చూస్తారు. ఒక టెక్నీషియన్ వస్తే దీన్ని రిమూవ్ చేసి ఇది మార్చడానికి 500 తీసుకుంటాడు. కానీ మనం ఈ ఫిల్టర్ని మనం కొనుక్కోవాలనుకుంటే ఇది 50 రూపాయల నుంచి 100 రూపాయల లోపే దొరికేస్తుంది మనకి. మనంతటా మనమే 2 మంత్స్కి ఒకసారి చేంజ్ చేసుకోవాలి. ఇది ఎంత పీకినా రాదు. సో దీనికి చిన్న లాక్ ఉంటుంది చూడండి, ఇక్కడ దీన్ని ప్రెస్ చేసి వెనక్కి ప్రెస్ చేసి ఈ పైపును లాగాలి. ఇలా చూపిస్తాను చూడండి, దీన్ని ఇలా గోరుతో ప్రెస్ చేసి పైకి లాగడం. ఈ లాక్ని ప్రెస్ చేసి ఇలా పైకి లాగాలి. సింపుల్గా మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. ఇది అనుకోండి, అదే ఫిల్టర్కి ఇది వస్తుంది, ఇది ఎల్బో. దీనికి ఇలా ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ లాక్ ఉంది కదండి, ఇది ఓపెన్లో ఉంటాయి, అంటే బయటకు ఉంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో రాదు. అదే మనం కొంచెం ప్రెస్ చేసి వెనక్కి ప్రెస్ చేసి ఇలా అయితే ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.